హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు వీక్లీ టెస్ట్ 7న జరిగిన ఎగ్జామ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది ఏది అని అడిగినాడు. మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది ఏది అంటే ఆప్షన్ 3, మూర్తిమత్వము వ్యక్తి యొక్క వివిధ లక్షణాల సమ్మేళనం కాదు అని ఉన్నాడు. కానీ మనకు మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క వివిధ లక్షణాలు అంటే భౌతిక లక్షణాలు, మానసిక లక్షణాలు, అలాగే నైతిక లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, ఈ అన్నీ కలిపి కూడా మనకు మూర్తిమత్వం అంటారు. కాబట్టి ఆప్షన్ 3 మనకు సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞ విద్యా సాధన అనున్నది మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి తోడ్పడే ఈ పీటర్ శాండిఫర్ మూర్తిమత్వం మూలకాలు ఏవి అంటున్నారు. ఇక్కడ ప్రజ్ఞ విద్యా సాధన అనేవి మనకు బౌద్ధిక సామర్థ్యాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది అని అన్నాడు. మూర్తిమత్వానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది అంటే మూర్తిమత్వాన్ని అంచనా వేయలేము, వివరించలేము అని ఉంది. కానీ మూర్తిమత్వాన్ని అంచనా వేయగలము, వివరించగలము అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ 2 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వాన్ని గురించి సరైన ప్రవచనం, మూర్తిమత్వానికి సంబంధించి సరైన ప్రవచనం ఏది అని అన్నాడు. మూర్తిమత్వానికి ఆత్మ చైతన్యం కలిగి ఉంటుంది అనేది మనకు సరైన ప్రవచనంగా గుర్తిస్తారు. ఇక్కడ మూర్తిమత్వం అనేది పరిసరాల ప్రభావం మాత్రమే ఉంటుందన్నాడు. కానీ మూర్తిమత్వానికి అనువంశికత ప్రభావం కూడా ఉంటుంది. కావున ఆప్షన్ 1 సరికాదు. మూర్తిమత్వంపై వైయక్తిక భేదాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా మనకు మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. ఆప్షన్ 4, మూర్తిమత్వం స్థిరంగా ఉండదు, స్తబ్దంగా ఉంటుంది. మనకు మూర్తిమత్వం అనేది శైలి స్థిరంగా ఉంటుంది అని ఉండాలి, స్తబ్దంగా ఉండదు అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 కూడా సరికాదు. ఆప్షన్ 2 మాత్రమే మనకు సరైన ప్రవచనంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వానికి సంబంధించి సరైనది ఏది మనకు సరైనది అవుతుంది అంటే మూర్తిమత్వము చేతనము, ఉపచేతనము, అచేతన అంశాలకు చెందినది. కాబట్టి ఆప్షన్ 3 మాత్రమే మనకు సరైనదిగా గుర్తించాలి. మిగిలినవన్నీ కూడా మనకు సరికాని అంశాలుగానే గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వము ఈ అంశాలకు సంబంధించినది. ఇక్కడ చేతనము, ఉపచేతనము, అచేతనం ఈ 3 కూడా మనకు మూర్తిమత్వానికి సంబంధించినవి. కాబట్టి 1, 2, 3, 4 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది ఏది మనకు మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది అంటే ఆప్షన్ 4, వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను గురించి మాత్రమే ప్రస్తావించడము. ప్రత్యేక లక్షణాలు మాత్రమే కాదు, సాధారణ లక్షణాల గురించి కూడా మనకు మూర్తిమత్వం అనేది వివరిస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వము ఈ రంగంను గురించి ప్రస్తావిస్తుంది. ఏ రంగం గురించి ప్రస్తావిస్తుంది అంటే మనకు జ్ఞానాత్మక రంగం గురించి ప్రస్తావిస్తుంది, భావవివేశ రంగం గురించి ప్రస్తావిస్తుంది, మానసిక చలనాత్మక రంగం గురించి కూడా మూర్తిమత్వం అనేది ప్రస్తావిస్తుంది. కావున ఆప్షన్ 4, 1, 2, 3 అనేది మనకు సరైనది అవుతుంది. మూర్తిమత్వ లక్షణం కానిది, మూర్తిమత్వ లక్షణం కానిది ఏది అంటే మూర్తిమత్వం జీవులందరికీ చెందినది. మూర్తిమత్వం అనేది జీవులందరికీ చెందినది అని అన్నాడు. కానీ మనకు పసిపిల్లలకు, మతిస్థిమితం లేని వారికి మూర్తిమత్వం అనేది సరిగా ఉండదు. కాబట్టి ఆప్షన్ 2 సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వము గతిశీల వ్యవస్థాపనం అని పేర్కొనడంలో గతిశీలక వ్యవస్థాపనం అనున్నది. ఇక్కడ గతిశీల వ్యవస్థాపనం అంటే ఏమి అంటే మూర్తిమత్వము స్థిరమైనది కాదని, నిత్యము పరిస్థితులు, పరిసరాల ఫలితంగా మార్పు చెందుతూ ఉంటుందని చెప్తాము. ఇదే మనకు గతిశీల వ్యవస్థాపనంగా పేర్కొంటాము మూర్తిమత్వానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి సరైనది కానిది అంటే సరైనది కానిది అంటే మనం సరికాని వాక్యంగా గుర్తించాలి. సరికాని వాక్యం ఏది అంటే ఆప్షన్ 4, మూర్తిమత్వం మార్పులకు లోనయ్యేది కాదు అని అన్నాడు. కానీ మూర్తిమత్వం అనేది మార్పులకు లోనయ్యేదే, గతిశీలకమైనదిగా చెప్తాము, గతిశీలకమైనది కానిదిగా చెప్పాము. కాబట్టి ఆప్షన్ 4, మూర్తిమత్వం అనేది గతిశీలమైనది. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి సరైనవి. మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి సరైనవి ఏవి అంటే మనకు ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది ఇది సరైనది. స్వీయ చైతన్యం కలిగి ఉన్నది ఇది సరైనది. అలాగే కొన్ని లక్షణాల సముదాయం మాత్రమే ఇది మనకు సరికానిది. అలాగే గతిశీలమైనది ఇది కూడా సరైనదే. నిర్దిష్ట గమ్యం వైపు లక్షించి పనిచేయను ఇది కూడా సరైనదే. కాబట్టి 1, 2, 4, 5 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిరి ఒక ప్రత్యేక సన్నివేశంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుప్తీకరించగలగడము మరియు సరైవ్ ఒక ప్రత్యేక అంశాన్ని ఎంతవరకు నేర్చుకోగలదో ప్రాగుప్తీకరించుట పై 2 అంశాలు దేనికి సూచిస్తాయి. దేనిని సూచిస్తాయి అంటే మనకు మూర్తిమత్వము సహజ సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఇక్కడ ఒక ప్రత్యేక అంశంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుప్తీకరించగలడం అనేది మూర్తిమత్వానికి సంబంధించింది. అలాగే సరే ఒక ప్రత్యేక అంశాన్ని ఎంతవరకు నేర్చుకోగలదో ప్రాగుప్తిక అంటే ఎంతవరకు నేర్చుకోగలదో
ఒక ప్రత్యేక అంశాన్ని తెలియజేసేది మనకు సహజ సామర్థ్యం కాబట్టి ఆప్షన్ 3 మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక లక్షణాలు. శారీరక లక్షణాలు అనేవి మనకు దేన్ని తెలియజేస్తాయి అంటే జీవన క్రియలు, రక్తపీడనము, రక్త వర్గాలు. శరీర నిర్మాణ లక్షణాలు మనకు శరీర లక్షణాలు ఏవి అంటే మనకు శారీరక లక్షణాలు ఎత్తు, అందము, ఆరోగ్యం, రంగు. శరీర నిర్మాణ లక్షణాలు జీవన క్రియలు, రక్తపీడనము మరియు రక్త వర్గాలు. అలాగే బౌద్ధిక సామర్థ్యాలు ప్రజ్ఞా విద్యా సాధన. అలాగే సహజ సామర్థ్యాలు చిత్రలేఖనం, సంగీతము, నాట్యం. ఇవి కూడా మనకు సరైనవి అవుతాయి. కాబట్టి ABCD అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది. మూర్తిమత్వానికి సంబంధించి ఏది మనకు సరికానిదిగా చెప్తాము అంటే చూద్దాం. ఆప్షన్ 1 వ్యక్తిలోని భౌతిక మానసిక అంశాల పొందిక. ఇది మన మూర్తిమత్వానికి సంబంధించి సరైనదే అవుతుంది. అలాగే ఇది సాంఘిక ఉద్వేగపరమైనది. ఇది మనకు సాంఘిక ఉద్వేగపరమైనది. ఇది కూడా మనకు సరైనదే అవుతుంది. వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను ప్రస్తావించదు. ప్రత్యేక లక్షణాలను కూడా ప్రస్తావిస్తుంది కాబట్టి ఆప్షన్ 3 మనకు సరికానిదిగా గుర్తించాలి. గతిశీలమైనది కాదు. ఇది మనకు గతిశీలమైనదే. మూర్తిమత్వం అనేది గతిశీలమైనదే. ఆప్షన్ 5 జన్యు పరిసరాల ప్రభావంతో కూడుకుంది. అంటే అనువంశికత మరియు పరిసరాల ప్రభావంతో కూడుకునేదే కాబట్టి మూర్తిమత్వం. ఆప్షన్ 5 సరైనదే. ఆప్షన్ 6 వైయక్తిక భేదాలు కలదు. ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి 3, 4 అనేది మనకు సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, కోహెన్ అనే శాస్త్రవేత్త చూడడం ద్వారా ఎంతవరకు అభ్యసనం జరుగుతుందని నిరూపించాడు. కోహెన్ చూడడం ద్వారా ఎంతవరకు అంటే 83% వరకు మనకు గుర్తుంటుంది, అభ్యసనం జరుగుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బ్స్ రూపొందించిన అనుభవజన్య విద్య అభ్యసనంలో ఎన్ని ప్రక్రియలు ఒక వలయంలో అమర్చినాడు అంటే మనకు 4 ప్రక్రియలు. అనుభవజన్య అభ్యసనంకు ఎన్ని ప్రక్రియలు ఉంటాయి అంటే 4 ప్రక్రియలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన ఎవరి ఆలోచన ప్రతిరూపమే నిర్మాణాత్మక వాదము. ఆప్షన్ 1 గ్లెజర్ఫెల్డ్, మేయర్ జోనాసన్, ఎలిజబెత్ మగ్గీ. ఈ ముగ్గురి యొక్క ఆలోచనల ప్రతిరూపమే మనకు నిర్మాణాత్మక వాదంగా చెప్పుకుంటాం కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు మన పాఠశాలకు వచ్చే నాటికే పరిసరాల ప్రభావము, వ్యక్తిగత అనుభవాల ద్వారా జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. వీటిని ఏమంటారు అంటే మనము సంజ్ఞానాత్మక చిత్రాలు అని అంటాము. వీటిని మనము సంజ్ఞానాత్మక చిత్రాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బ్స్ రూపొందించిన అనుభవజన్య అభ్యసనంలో ప్రక్రియ కానిది. ఆప్షన్ 1 మూర్త అనుభవాలు. ఇది మనకు ప్రక్రియనే. పర్యావలోచన పరిశీలన. ఇది కూడా మనకు ప్రక్రియనే. క్రియాశీలక ప్రయోగం. ఇది కూడా ప్రక్రియనే. అమూర్త అనుభవాలను గ్రహించకపోవడం. ఇక్కడ గ్రహించకపోవడం కాదు, అమూర్త అనుభవాలను గ్రహించడం అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 మనకు అభ్యసన ప్రక్రియ కానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెగిటివ్ కాంట్రాస్ట్ ఈజ్ కరెక్ట్. ఏది మనకు కరెక్ట్ అవుతుంది అంటే దీనికి ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 3 రెండు కూడా సరైనవిగా గుర్తించాలి. ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 2 నెగిటివ్ కాంట్రాస్ట్ ఫ్రమ్ హ్యావెంట్ ఈ రెండు కూడా మనకు సరైనవే కాబట్టి ఆప్షన్ 1, 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ హెల్పింగ్ వర్బ్స్. ఏది మనకు కరెక్ట్ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి అంటే ఇక్కడ సిన్స్ అనేది ఉంది. సిన్స్ అనేది వచ్చింది అంటే సిన్స్ లేదా ఫర్ వచ్చింది అంటే మనకు దేన్ని ఉపయోగించాలి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి. కాబట్టి రమేష్ అనేది మనకు హ్యాజ్ కిందకి వస్తుంది కాబట్టి రమేష్ దీనికి హెల్పింగ్ వర్బ్గా హ్యాజ్ ఉపయోగించాలి. హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2020 కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సబ్జెక్ట్ వర్క్ ఆఫ్ అగ్రిమెంట్. నైదర్ ద ప్రిన్సిపల్ నార్ ద టీచర్స్. ఈ నైదర్ నార్ వచ్చింది అంటే నియరెస్ట్ సబ్జెక్ట్కి మనము హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించాలి. ద టీచర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఆర్ అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ప్రియా స్టడీస్ హార్డ్ షీ డాష్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ మనకు స్టడీస్ కండిషన్ 1 అవుతుంది. కండిషన్ 1లో మనకు ఏమవుతుంది అంటే విల్ ప్లస్ V1గా ఉపయోగించాలి. ఇక్కడ విల్ పాస్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐ న్యూ డాష్. ఇక్కడ ఆప్షన్ 1 హూ వన్ ద రేస్ అనేది మనకు సరైన నౌన్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాన్ డాష్ హెల్ప్ మీ వాజ్ వెరీ కైండ్.
ఇక్కడ మనకు ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అంటే ఆప్షన్ 2 హూ హెల్ప్డ్ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్? విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ ఏది అవుతుంది అంటే మనకు కెన్ అని ఉపయోగించిన తర్వాత V1 మాత్రమే ఉపయోగించాలి, V1 ఎస్ ఉపయోగించకూడదు. కాబట్టి హీ కెన్ సింగ్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ స్టూడెంట్ డాష్ ఆబ్సెంట్. వన్ ఆఫ్ అని వచ్చిన తర్వాత మనకు సబ్జెక్ట్ ప్లూరల్లో ఉండాలి, మనకు హెల్పింగ్ వర్బ్ మాత్రము సింగులర్లో ఉండాలి. కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఏది అంటే మనకు ఈజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్. కాబట్టి ఈజ్ అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఐ డాష్ రిచ్ ఐ వుడ్ హెల్ప్. ఇక్కడ ఇది టైప్ 2 కండిషన్ కాబట్టి మనం ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ హెల్ప్ ద పూర్ అనేది మనకు సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, బికాస్ మోహన్ వాజ్ ఇల్ హీ స్టేడ్ అట్ హోమ్. ఇక్కడ బికాజ్ మోహన్ వాజ్ ఇల్ అనేది మనకు ఏది అవుతుంది అంటే అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ కారణం తెలియజేస్తుంది కాబట్టి అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఫైనైట్ క్లాస్. ఫైనైట్ క్లాస్ అంటే మనకు టెన్స్ని టైంని తెలియజేసేది కాబట్టి 2+V1 ఉంది, అది నాన్ ఫైనైట్ క్లాజ్. హ్యావింగ్ +V3 ఉంది, నాన్ ఫైనైట్ క్లాజే. కాబట్టి సిన్స్ రాహుల్ అరైవ్డ్ లేట్, ఇక్కడ సిన్స్ అనేది మనకు టైంని తెలియజేస్తుంది కాబట్టి ఆప్షన్ 3 ఫైనైట్ క్లాజ్ అవుతుంది. వాకింగ్ అనేది జరండ్ అనేది కూడా మనకు నాన్ ఫైనైట్ క్లాజే కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ నెగిటివ్ విత్ కాంట్రాస్టేషన్ ఈజ్ కరెక్ట్. ఏది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఆప్షన్ 2 డజంట్ అనేది మనకు సరైనది అవుతుంది. డస్ N'(T) ఉండాలి. కాంట్రాక్షన్ ఈజ్ కరెక్ట్ అనేది ఇది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద క్వాలిటీ ఆఫ్ మ్యాంగోస్ డాష్ ద ఎక్సలెంట్. ఏది మనకు సరైన సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అవుతుంది అంటే మనకు ఆప్షన్ 3 ఈజ్ అనేది మనకు సరైనది అవుతుంది. ద క్వాలిటీ ఆఫ్ మ్యాంగోస్ ఈజ్ ఎక్సలెంట్ అనేది మనము కరెక్ట్ ఆన్సర్గా గుర్తించాలి. ఇఫ్ కావ్య హ్యాడ్ స్టడీడ్ హార్డర్ డాష్ షీ డాష్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ హ్యాడ్ +V3 ఉంది అంటే ఇది టైప్ 3 కండిషన్. మనము ఏం ఉపయోగించాలంటే వుడ్ హ్యావ్ +V3 ఉపయోగించాలి. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ద ప్రాజెక్ట్ అంజలి వెంట్ హోమ్. ఇక్కడ ఏది మనకు పార్టిసిపల్ క్లాజ్ కరెక్ట్ పార్టిసిపల్ క్లాజ్ అవుతుంది అంటే హ్యావింగ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అంజలి వెంట్ హోమ్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షీ సెడ్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. నౌన్ క్లాజ్ ఫంక్షన్. ఇక్కడ వాట్ అనేది మనకు సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 సరైనది అవుతుంది. వాట్ హీ అనేది మనకు సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ ఫంక్షన్ చేస్తుంది. రమేష్ డాష్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2022. ఇక్కడ సిన్స్ అనేది వచ్చింది కాబట్టి రమేష్ తర్వాత హ్యాస్ అనేది ఉపయోగించాలి. హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2022 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తర్వాత డాష్ అబ్సెంట్స్ టుడే. ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ కాకుండా ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ప్లూరల్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఆర్ అనేది మనకు సరైన వర్బ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ డాష్. ఇక్కడ హీట్ ఐస్ అనేది మనకు సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాబట్టి సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉన్నప్పుడు మనము రెండు కూడా సింపుల్ ప్రెజెంట్నే ఉపయోగించాలి. ఇట్ మెల్ట్స్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ద హౌస్ డాష్ ఐ వాజ్ బోర్న్. వేర్ ఐ వాజ్ బోర్న్ అనేది మనకు సరైనది అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 3వ భాగానికి 5ను కలిపితే మొత్తం 8 అగును అను ప్రవచనం యొక్క సమీకరణ రూపము. ఒక సంఖ్య యొక్క 3వ భాగము అంటే n/3 + 5 = 8 అనేది మనకు సరైనది అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, x - 5 = 9 యొక్క సమీకరణ వాక్య రూపం. x నుండి 5 తీసివేసిన మనకు 9 వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 5p = 20 సమీకరణ వాక్య రూపము. ఏమిది 5కు ఇంటూ ఉంది కాబట్టి
పి యొక్క 5 రెట్లు 20 అవుతుంది. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సమద్విబాహు త్రిభుజంలో శీర్ష కోణం ఏదైనా ఇతర ఒక భూకోణంకు 2 రెట్లు కలదు. భూకోణం బి డిగ్రీలు అనుకోండి, త్రిభుజ అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఇప్పుడు సమద్విబాహు త్రిభుజంలో మనకు ఈ భుజం సేమ్గా ఉంటుంది, అలాగే వాటికి ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయి. శీర్ష కోణం ఎంత ఉందంట, 2b ఉందంట, అంటే 2 రెట్లు ఉంది కాబట్టి 2b ఉందంట. ఇవి బీబీ ఉన్నాయి. ఈ మొత్తాన్ని మనము త్రిభుజంలో అంతర కోణాలు అంటే 2b ప్లస్ b ప్లస్ b మొత్తము 4b అవుతుంది. అది 180కు సమానము. 4 1 జా 4 6 జా 4 5 జా అంటే 65 అనేది మనకు ఆన్సర్ అవుతుంది శీర్ష కోణం అని అడిగితే. కానీ అక్కడ ఏం అడిగినాడు, సూత్రం అడిగినాడు. 4b = 180 కాబట్టి 4b = 180. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 3 రెట్లు అయిన 3 రెట్లు మరియు 11ల మొత్తం 32 అయిన ఆ సంఖ్య, ఒక సంఖ్యకు 3 రెట్లు కాబట్టి 3x మరియు 11ల మొత్తం ప్లస్ 11 = 32 అంటున్నాడు. 3x ప్లస్ 11 అవతలకి పోతే -11 అవుతుంది. 32 - 11 ఏమవుతుంది అంటే 21 అవుతుంది. 3 1 జా 3 7 జా కాబట్టి 7 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 4వ వంతు 7 కంటే 3 ఎక్కువ. ఒక సంఖ్య యొక్క 4వ వంతు అంటే x/4 అనేది మనకు 7 కంటే 3 ఎక్కువ. 7 కంటే 3 ఎక్కువ అంటే 7 + 3 x/4 = 10. x = 40. డివైడెడ్ బైలు ఉన్న 4 అవతలకి పోతే ఇంటూ అవుతుంది కాబట్టి 10 × 4 40. x = 40 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 4b - 2 = 18 సమీకరణం యొక్క ప్రవచన రూపము. p యొక్క 4 రెట్ల నుంచి 2 తీసివేయగా 18 వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 3m/5 = 6 సమీకరణ వాక్య రూపము. m యొక్క 3 రెట్లులో 5వ వంతు విలువ 6కు సమానము. ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది స్టేట్మెంట్ ఏ. ఒక రేఖాఖండం యొక్క 2 అంత బిందువులు ఇరువైపులా అనంతంగా పొడిగిస్తే ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ఒక రేఖాఖండం యొక్క 2 అంత బిందువులలో ఒక దానిని మాత్రమే అనంతంగా పొడిగిస్తే అది కృణం అవుతుంది. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. ఏ బి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 87 యొక్క సంపూరక కోణము. 87 యొక్క సంపూరక కోణం, మనకు సంపూరక కోణం అంటే 180. 180లో నుంచి 87 తీసేస్తే మనకు 93 అనేది మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 154 యొక్క సంపూరక కోణము. 154 యొక్క సంపూరక కోణం ఏది అంటే 180లో నుంచి 154 తీసేస్తే 126 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పూరక కోణాల జతలు ఏవి? పూరక కోణాల జతలు. పూరక కోణాలు అంటే 90 డిగ్రీస్. ఆ 2 కోణాలను కలిపితే 90 డిగ్రీస్ రావాలి. మనకు ఈ రెండింటిని కలిపితే మనకు 53 27. 53 27 చేస్తే మనకు 80 వస్తుంది కాబట్టి ఇది కాదు. 63 27. 63 27 చేస్తే 90 వస్తుంది, ఇది సరైనదే. 80 90. 80 10 90 వస్తుంది. 45 45 90 వస్తుంది కాబట్టి బీసీడీ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 సమాంతర రేఖలకు ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడు కోణాలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది. సదృశ్య కోణాల ప్రతి జత సమానము. సదృశ్య కోణాల ప్రతి జత సమానము, ఇది మనకు సరైనదే. ఏకాంతర కోణాలు ప్రతి జత సమానమే, ఇది కూడా మనకు సరైనదే. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న ప్రతి జత అంతర కోణాలు సంపూరకాలు, ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి పైవన్నీ మనకు సరైనవిగానే గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆశీష్ 3 రోజులలో వరుసగా 4 గంటలు 5 గంటలు 3 గంటల పాటు చదువుతాడు. అయినా అతను సగటు ఎన్ని గంటలు చదువుతాడు? మనకు రాసుల మొత్తము 4 + 5 + 3 బై రాసుల సంఖ్య 3 12/3. 3 1 జా 3 4 జా సగటున 4 గంటలు చదువుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్ చేసిన తర్వాత పరుగుల సంఖ్య క్రింద ఇవ్వబడినది. 36 35 50 46 60 55. ఆయన ఒక ఇన్నింగ్లో అతను పరుగులు చేసిన సగటు ఎంత? సగటు పరుగులు ఎంత అని అన్నాడు. రాసులో మొత్తం చేస్తే మనకు ఈ ఇన్నింగ్స్ మొత్తము 282 వస్తుంది బై రాసుల సంఖ్య 6 వస్తుంది. 6 1 జా 6 4 జా 6 7 జా కాబట్టి 47 మనకు ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ 17 మంది సమూహం గల ఎత్తులు ఏమంటున్నాడు ఇక్కడ అయినా ఈ దత్తాంశం యొక్క సగటు ఎక్స్ మరియు మధ్యగతం వై ఈ రెండు విలువల మధ్య భేదం ఎంత అని అడిగినాడు. అంటే సగటు కనుక్కోవాలి, భేదము కనుక్కోవాలి. ఈ అంకెల మొత్తాన్ని మనం కలిపితే ఎంత వస్తుంది అంటే 1930 వస్తుంది బై 17 చేయాలి. 17 1 మనకు ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 113 ప్లస్ 113.5 వస్తుంది. అలాగే ఇది మనకు సగటు అవుతుంది. మధ్యగతం ఎంత అవుతుంది అంటే 115 అనేది మనకు మధ్యగతం అవుతుంది. అంటే ఆరోహణ క్రమంలో రాసుకుంటే మధ్యలో సంఖ్య 115 అవుతుంది. ఈ 115 మైనస్ 113.5 చేస్తే మనకు 1.5 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ 19, 25 ఈ సంఖ్యల యొక్క దత్తాంశం సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? బహుళకము 20 అనేది మనకు 4 సార్లు వచ్చింది కాబట్టి బహుళకం అనేది సరైనది అవుతుంది. మధ్యగతం కూడా 20 అనేది మనకు మధ్యలో ఆరోహణ క్రమంలో రాసిన తర్వాత 20 వస్తుంది కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనదే. ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఇచ్చిన దత్తాంశం సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది అని అడిగినాడు. మనకు సగటు అంటే ఈ మొత్తం రాశులను కలిపితే ఎంత వస్తుంది అంటే 429 వస్తుంది బై 11 చేస్తే 39 వస్తుంది కాబట్టి సగటు 39 స్టేట్మెంట్ ఏ సరైనది. మధ్యగతం కూడా మనకు 15 వస్తుంది. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. బహుళకం అనేది 15 అనేది 3 సార్లు వస్తుంది కాబట్టి స్టేట్మెంట్ సి కూడా సరైనదే. కాబట్టి ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ ఇర్ఫాన్ తన దగ్గర పర్మిట్ దగ్గర గోళీల కన్నా 5 రెట్లు కంటే 7 గోళీలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పాడు. ఇర్ఫాన్ దగ్గర 37 గోళీలు కలవు. అంటే మనకు మొత్తం ఎన్ని గోళీలు కలవు? 37 గోళీలు కలవు. అలాగే ఇర్ఫాన్ దగ్గర 5 రెట్లు ఎక్కువ అంటే 5x + 7 అంటే 5x + 7 = 37 అనేది మనకు సరైనది అవుతుంది. కాబట్టి ఎక్స్ అంటే మనం m కూడా తీసుకోవచ్చు. కాబట్టి 5m + 7 = 37 ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అంటే వయసు సంవత్సరాలను y అనుకున్నాం కాబట్టి 3 రెట్లు 3y + 4 = 49 అనేది తీసుకోవాలి. +4 మనకు -4 అవుతుంది కాబట్టి 3y = 45 అవుతుంది. 3 1 3 5 కానీ మనకు వయసు అడగలేదు, ఏమడిగినాడు? స్టేట్మెంట్ అడిగినాడు కాబట్టి 3y + 4 = 49 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఏ 2 అధిక కోణాలు ఒకదానికొకటి సంపూరకాలు అవుతాయి. 2 అధిక కోణాలు ఒకదానికొకటి అంటే 2 అధిక కోణాలు అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ. అంటే 91 + 91 చేస్తే ఎంత వస్తుంది? 182 వస్తుంది. అంటే సంపూరకాలు కావు కాబట్టి స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి 2 అల్పకోణాలు ఒకదానికొకటి సంపూరకాలు. అల్పకోణాలు అంటే 90 డిగ్రీల కంటే తక్కువ కాబట్టి 89 + 89 దీన్ని మొత్తం చేస్తే మనకు 178 వస్తుంది. ఇది కూడా మనకు సంపూరకాలు కాదు కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికాదు. 2 లంబకోణాలు ఒకదానికొకటి సంపూరకాలు అవుతాయి. అంటే లంబకోణాలు 90 + 90 చేస్తే 180 అంటే సంపూరకం అవుతుంది కాబట్టి స్టేట్మెంట్ సి సరైనది. ఈ సి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ 2 సంపూరక కోణాలలో పెద్ద కోణం యొక్క కొలత చిన్న కోణం యొక్క కొలత కంటే 44 డిగ్రీలు ఎక్కువ. అంటే ఆ రెండింటి భేదం మనకు 44 డిగ్రీస్ అని చెప్పవచ్చు. ఆ కోణంలో చిన్న కోణం ఎంత అని అడుగుతున్నాడు. అంటే 2 సంపూరక కోణాలు అతి పెద్ద కోణము అని అడిగినాడు. పెద్ద కోణం అడిగినాడు. పెద్ద కోణము అంటే మనకు చిన్న కోణం కంటే 44 డిగ్రీలు ఎక్కువ. అంటే చిన్న కోణాన్ని మనం ఎక్స్ అనుకుంటే పెద్ద కోణం అంటే పెద్ద కోణం చిన్న కోణానికంటే 44 ఎక్కువ కాబట్టి x + 44 ఈ 2 కోణాలు మనకు ఎంత అంటున్నాడు? సంపూరక కోణాలు కాబట్టి 180కి సమానం చేసుకోవాలా. అంటే 2x + 44 = 180. 44 + 44 అనేది మనకు -44 అవుతుంది. 136 అనేది అవుతుంది. 2x = 136. 2 1 2 6 2 8 ఇది మనకు చిన్న కోణం అవుతుంది. పెద్ద కోణం ఎంత అవుతుంది అంటే 68కి 44 కలిపితే అది మనకు పెద్ద కోణం అవుతుంది. 102 అనేది మనకు 112 అనేది మనకు పెద్ద కోణం అవుతుంది. కాబట్టి 68 ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ 20 యొక్క పూరక కోణం. పూరక కోణం అంటే 90 డిగ్రీస్ కాబట్టి 20 -
90 మైనస్ 20 చేస్తే మనకు 70 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోణము దాని సంపూరక కోణంకు సమానమైన ఆ కోణం కొలత. మనకు సంపూరక కోణం రావాలి అంటే ఇంకొక కోణం ఇంకొక దానికి సమానం కావాలా అంటే 90 + 90 చేస్తేనే వస్తుంది. కాబట్టి 90 డిగ్రీస్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోణం 45 డిగ్రీస్ కంటే ఎక్కువ అయినా దానిని పూరక కోణం అంటే 45 డిగ్రీస్ కంటే ఎక్కువ అంటే 45 డిగ్రీస్ కంటే తక్కువనే ఉంటుంది కాబట్టి పూరక కోణం రావాలి అంటే పూరక కోణం అంటే 90 డిగ్రీస్ రావాలి. 90 డిగ్రీస్ రావాలి. 45 కంటే ఎక్కువ ఉంది అనుకో, ఇంకొక కోణం మనకు 45 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. అప్పుడే మనకు పూరక కోణం వస్తుంది. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడు ఎవరు అంటే తాన్సేన్గా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, భిన్నమైన దానిని గుర్తించండి. మనకు షేర్షా అనే రాజు భిన్నమైన వారిగా గుర్తిస్తాం. ఎందుకంటే అక్బర్, హుమయూన్, జహాంగీర్ వీళ్ళందరూ కూడా మొఘల్ రాజులు. ఈ షేర్షా ఒక్కటే సుర్ వంశానికి చెందినవాడు. కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి అని అన్నాడు. సరికాని జత ఏది అంటే కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ను హుమయూన్ కట్టించాడని ఉంది, కానీ కుతుబ్ మినార్ను కట్టించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ కట్టించారు. కావున ఆప్షన్ 1 సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ సమకాలిక మొఘల్ రాజు ఎవరు అంటే ఔరంగజేబ్గా చెప్పుకుంటాము. శివాజీ సమకాలిక రాజు ఔరంగజేబ్. నెక్స్ట్ క్వశ్చన్, రాగి నాణం. రాగి నాణము మనం దేన్ని అంటారు అంటే ధామ్. మన్సబ్దార్. మన్సబ్దార్ ఎవరు అంటే మనకు మంత్రి. తాజ్మహల్ షాజహాన్ తోడర్మల్ స్వీయచరిత్రను రచించాడు. కాబట్టి మనకు 1D 2C 3A 4B DCAB అనేది మనకు సరైనది అవుతుంది. విశిష్ట అద్వైతాన్ని బోధించిన వారు రామానుజాచార్యులు. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, శృంగన భక్తిని వ్యాప్తి చెందించిన వారు ఎవరు అంటే మీరాబాయి, శంకరదేవుడు, బసవేశ్వరుడు. పై అందరూ కూడా మనకు సుగుణ భక్తిని ఆరాధించారు, అంటే విగ్రహాన్ని ఆరాధించడం. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కు మత స్థాపకుడు ఎవరు? గురునానక్ను మనము సిక్కు మత స్థాపకుడు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, భగవంతుడు ఒక్కడే అనే భావనకు అర్థం ఏమిటి? భగవంతుడు ఒక్కడే అనే భావనకు అర్థం ఏమిటి అంటే దేవుడు ఒక్కడే, ఒకే దేవుడి మీద నమ్మకము, ఒకే దేవుడిని ప్రార్థించడము. ఈ పైవన్నీ అనేది మనకు సరైనది అవుతుంది. భక్తి ఉద్యమము ఏ శతాబ్దంలో ప్రారంభమైంది అంటే 8వ శతాబ్దంలో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆళ్వార్లు అని ఎవరిని అంటాము? విష్ణువును పూజించే వారిని ఆళ్వార్లు అంటారు. హిందూ రచనలు ఏవి? రామాయణము, భగవద్గీత. సగుణ భక్తి అంటే భగవత్ స్వరూపాన్ని ఆకారంలో పూజించడము. నిర్గుణ భక్తి అంటే నిరాకారంగా దైవాన్ని పూజించడము. శైవాన్ని పూజించేవారు ఎవరు అంటే నయనారులనే మనకు శైవ భక్తి కలిగిన వారుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ చైర్మన్ ఎవరు అంటే మనకు బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. రచనా కమిటీగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది అంటే అసమానతగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, మన రాజ్యాంగంలో విద్యా హక్కు ఏ నిబంధనకు కింద ఉంది అంటే 21A నిబంధన కింద మనకు రాజ్యాంగంలో విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కులో భాగంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏది అంటే మనకు ఒక టీ షాపులో 14 సంవత్సరాల లోపు పిల్లలు పనిచేయటం అంటే బాల కార్మికునిగా పనిచేయటం అనేది మనకు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఏ నిబంధన కింద తెలియజేయడం జరిగినది? 51A నిబంధన కింద మనకు ప్రాథమిక విధులను గురించి తెలియజేయడం జరిగినది. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాల తీర్మానంను ఎవరు ప్రతిపాదించారు అంటే జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించారు. 42వ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ దేన్ని తెలియజేస్తుంది అంటే పీఠికలో సామ్యవాదము, లౌకికతను చేర్చడము అనేది తెలియజేస్తుంది. అలాగే 44వ రాజ్యాంగ సవరణ దేన్ని తెలియజేస్తుంది అంటే ఆస్తి హక్కును తొలగించడము. అలాగే 86వ రాజ్యాంగ సవరణ విద్యా హక్కును ప్రాథమిక హక్కులో భాగంగా చేర్చడంని తెలియజేస్తుంది.
మూడవ భాగం దేన్ని తెలియజేస్తుంది అంటే ప్రాథమిక హక్కులను తెలియజేస్తుంది. అలాగే 4A అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే మనకు ప్రాథమిక విధులను తెలియజేస్తుంది. కాబట్టి 1E 2C 3D 4A 5B సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా ప్రవేశపెట్టిన రూపాయి వెండి నాణము. స్టేట్మెంటే సరైనది. షేర్షా ప్రవేశపెట్టిన దామ్ నాణము రాగి నాణము. స్టేట్మెంట్ బి కూడా సరైనది. AB రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ 1585లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. ఇక్కడ 1585లో కాదు, 1575లో మనకు ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఇబాదత్ ఖానా అనేది ఒక ప్రార్థనా మందిరం అని కూడా మనం అడుగుతాడు. కాబట్టి స్టేట్మెంట్ ఏ మనకు సరికాదు. స్టేట్మెంట్ బి క్రీస్తు శకం 1582లో దిన్ హీ ఇలాయి అనే నూతన మతాన్ని ప్రకటించాడు. దిన్ హీ ఇలాయి అంటే అందరితో శాంతి లేదా విశ్వజనీని శాంతి అని అర్థము. ఈ దిన్ హీ ఇలాయిని ప్రకటించింది ఎవరు అంటే అక్బర్ ప్రకటించారు. స్టేట్మెంట్ బి సరైనది. అంటే ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తూరు మరియు రణతంబోర్ మీద సైనిక విజయాల తర్వాత ఏ మొఘల్ రాజు తన మత గురువు షేక్ సలీం చిస్తీ గౌరవంగా రాజధానిని ఆగ్రా నుంచి సిక్రీకి మార్చాలనుకున్నాడు? ఎవరు మార్చాలనుకున్నారంటే అక్బర్ మార్చాలనుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మొఘల్ చక్రవర్తి షాజహానాబాద్లోని రాజకుటుంబం నివసించే అంతఃపుర భవనం ఎర్రకోటగా నిర్మించబడింది? షాజహాన్ అనే రాజు మనకు ఎర్రకోటను నిర్మించడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ నామా సరికాని జత. అబుల్ ఫజల్ అక్బర్ నామా, జహంగీర్ నామా. షాజహాన్ భగవద్గీత మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించాడు. మనకు షాజహాన్ అనువదించలేదు. షాజహాన్ కుమారుడైన దారా షూకో పర్షియన్ భాషల్లోకి అనువదించడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీత కళాకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, శివాజీ 19వ ఏట బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ అలీ షా అధీనంలో తోరణదుర్గంను జయించాడు. స్టేట్మెంట్ బి సరైనది. ఏ సరైనది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలో సరికాని జతను గుర్తించండి. ఏది మనకు సరికాని జత అంటే సుమంత్ అనే వ్యక్తి మనకు సర్వసైన్య అధ్యక్షుడు అని ఉంది. ఇది మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నం అయితే దానిని డాష్ అంటారు. ఆక్సిజన్ను వినియోగించుకోవడాన్ని మనము వాయు సహిత శ్వాసక్రియగా చెప్పుకుంటాము. కావున ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ ఉపయోగించకుండా కూడా ఆహారం విచ్ఛిన్నమైతే దానిని వాయురహిత శ్వాసక్రియ అంటారు. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, వైన్ బీర్ల తయారీలలో వినియోగించే ఏకకణ జీవులు ఏవి మనకు ఉపయోగిస్తారు అంటే ఈస్టర్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యము ఏది? క్రింది వానిలో సరికాని వాక్యం ఏది అవుతుంది అంటే ప్రాణాయామం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచదు అని అన్నాడు, కానీ పెంచుతుంది అనేది మనకు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏది మనకు సరికాని వాక్యము సరైన వాక్యము అంటే ఒక మొక్కల్లో వేర్లు నేలల్లో ఉండే గాలిని తీసుకుంటాయి. స్టేట్మెంట్ ఆప్షన్ 1 సరైనదే. ఆకులు పత్ర రంధ్రాలు అని పిలువబడే చిన్న రంధ్రాలు కలిగి ఉంటాయి. ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3, మొక్కలు కణాలలో గ్లూకోజ్ విచ్ఛిన్నం ఇతర జీవుల మాదిరిగానే ఉంటుంది. ఆప్షన్ 3 కూడా సరైనదే. అంటే పైవన్నీ మనకు సరైన వాక్యాలుగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శ్వాస వ్యవస్థలో భాగం కానిది ఏది? మనకు మానవ శ్వాస వ్యవస్థలో భాగం కానిది అంటే ఆప్షన్ 4 మనకు శ్వాస వ్యవస్థలో భాగం కాదు. ప్రకటెంకలు, వాయునాళము, ఉదార వితానము ఈ 3 కూడా శ్వాస వ్యవస్థలో భాగమే. నెక్స్ట్ క్వశ్చన్, చేపలలో శ్వాస అవయవాలు ఏవి అంటే మొప్పలు. నెక్స్ట్ క్వశ్చన్, హిమోగ్లోబిన్ ఈ వాయువుతో బంధింపబడి ఉంటుంది. ఏ వాయువుతో బంధింపబడి ఉంటుంది అంటే ఆక్సిజన్తో బంధింపబడి ఉంటుంది. కాబట్టి దాన్ని ఆక్సీ హిమోగ్లోబిన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలోని ప్రవహించే హానికర సూక్ష్మజీవులతో పోరాడే రక్తనాళాలు ఏవి? హానికర సూక్ష్మజీవులతో పోరాడే రక్తనాళాలు ఏవి అంటే తెల్ల రక్త కణాలు మనకు పోరాడతాయి. మనకు గాయమైన తర్వాత రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే కణాలు ఏవి మనకు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడతాయి అంటే రక్త ఫలికలు బ్లడ్ ప్లేట్లెట్స్ సహాయపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్,
మన శరీరంలో ఉండే 2 రకాల రక్తనాళాలు ఏవి మనకు 2 రకాల రక్తనాళాలు కలిగి ఉంటాయి అంటే ధమనులు, సిరులు అనేవి కలిగి ఉంటాయి. ధమనులు మందంగా, సిరులు మందం తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని గుండెలోని భాగాలు కానివి ఏవి మనకు మానవుని గుండెలో భాగాలు కావు అంటే కుడి శ్వాసనాళము, ఎడమ శ్వాసనాళము, వృక్కశిర, వృక్కధమని. శ్వాసనాళము, ఎడమ శ్వాసనాళం అనేవి గుండెలో భాగం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? క్రింది వానిలో సరైన వాక్యం ఏది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, హృదయపు గోడలు కండరాలతో రూపొందించబడి ఉంటాయి. ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2, గుండె కండరాల లయబద్ధ సంకోచ సడలికలు హృదయ స్పందనను ఏర్పరుస్తాయి. ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3, గుండెలో కుడివైపున అధిక ఆక్సిజన్ కలిగిన రక్తము, ఎడమ వైపున అధిక CO2 కలిగిన రక్తం ఉంటాయి. ఆప్షన్ 3 కూడా సరైనదే. అంటే పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో దృఢంగా ఉండే ఫలాలు ఏవి మనకు దృఢంగా ఉంటాయి అంటే మనకు బాదాం మరియు వాల్నట్లు దృఢంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలో ఒకే రకమైన మొక్కలు వేరు ప్రదేశాల్లో పెరుగుతాయి. దీనికి కారణము ఏది అంటే విత్తనాల వ్యాప్తి, ఆకులు రాలడము, పుష్పాలు రాలడము, ఇవన్నీ కూడా మనకు సరైనవి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, శాకీయ కొరకాలు అనగా శాకీయ కొరకాలు అంటే ఏమిటి అంటే పుష్ప కొరకాలు, పత్ర కొరకాలు మరియు కాండంగా పెరిగే కొరకాలనే మనము శాకీయ కొరకాలు అంటారు. కాబట్టి పైవన్నీ అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ పొయ్యి దేనిపై ఆధారపడి పనిచేస్తుంది? విద్యుత్ పొయ్యి అనేది దేనిపై ఆధారపడి పనిచేస్తుంది అంటే విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం మీద ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ పొయ్యిలో ఉండే తీగ చుట్లను ఏమని పిలుస్తారు అంటే ఎలిమెంట్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కావలసిన కాంతి తీవ్రతతో వెలిగినప్పుడు అతి తక్కువ విద్యుత్ను ఉపయోగించుకునేవి ఏవి అతి తక్కువ విద్యుత్ను ఉపయోగించుకుంటాయి అంటే ఎల్ఈడీలు అతి తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటాయి. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది అంటే మనకు చూద్దాం. ఆప్షన్ 1, ఎల్ఈడి బల్బులు అత్యల్ప విద్యుత్ సమర్థతను కలిగి ఉంటాయి. ఇది మనకు సరైనది కాదు, ఎందుకంటే అత్యధిక విద్యుత్ సమర్థతను కలిగి ఉంటాయని ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 సరికాదు. ఆప్షన్ 2, సాధారణ విద్యుత్ బల్బుల కంటే అత్యధిక విద్యుత్ సమర్థతను కలిగి ఉంటాయి. ఇది కూడా మనకు సరికాదు. విద్యుత్ ఉపకరణాల్లోని ఎలిమెంట్లు సామాన్యంగా వేడెక్కవు. వేడెక్కితేనే మనకు అవి వేడిని ఉత్పత్తి చేస్తాయి, ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఆప్షన్ 3 కూడా మనకు సరికాదు. 1, 2, 3 అన్నీ కూడా మనకు సరికానివిగానే గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తీగ చుట్టలో విద్యుత్ ప్రవహించినంతసేపు అయస్కాంతం వలె ప్రవహిస్తుంది. విద్యుత్ ప్రవాహం ఆగితే అయస్కాంతత్వాన్ని కోల్పోయే రకం తీగ చుట్లను ఏమని పిలుస్తారు అంటే మనకు విద్యుత్ అయస్కాంతాలని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మిగతా పదార్థాల నుండి అయస్కాంత పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగించినవి ఏవి ఉపయోగిస్తాము అంటే మనము విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగిస్తాము. కావున ఆప్షన్ 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, అనుకోకుండా కంటిలో పడిన అయస్కాంత పదార్థాల చిన్న ముక్కలను బయటకు తీయడానికి వైద్యులు ఉపయోగించేవి ఏవి మనకు ఉపయోగిస్తారంటే చిన్న విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగించి కంటిలో పడిన విద్యుత్ అయస్కాంత పదార్థాలను బయటకు తీస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది అంటే స్టేట్మెంట్ ఏ, కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, కాంతి దిశను మార్చే ప్రక్రియను కాంతి వ్యతికరణం అంటారు, కానీ కాంతి దిశను మార్చే ప్రక్రియను కాంతి పరావర్తనం అంటారు. కావున స్టేట్మెంట్ బి సరికాదు, ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వానిలో జాతీయ జెండాను రూపశిల్పి ఎవరు మనకు జాతీయ జెండాని రూపశిల్పి అని అంటే మనకు పింగళి వెంకయ్య. నెక్స్ట్ క్వశ్చన్, మా తెలుగు తల్లికి మల్లెపూల దండ, మా కన్న తల్లికి మంగళారతులు అన్న తెలుగు రాష్ట్ర గేయాన్ని రచించినది ఎవరు అంటే శంకరంబాడి సుందరాచారి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వారిలో ఎవరిని సుందర కవి అంటారు? ఎవరిని మనం సుందర కవి అంటారు అంటే శంకరంబాడి సుందరాచారినే సుందర కవి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ శంకరంబాడి సుందరాచారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది అంటే తిరుపతి జిల్లాలో మనకు 2004లో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఏది మనకు సరికాని జత అంటే కరుణాశ్రీ కుమారి శతకము. ఇది మనకు కుమారి శతకాన్ని రచించలేదు. తెలుగు బాల శతకాన్ని మనము కరుణాశ్రీ రచించారు. తెలుగు బాల శతకాన్ని కరుణాశ్రీ రచించారు కాబట్టి ఆప్షన్ 4 సరికాని జతగా గుర్తించాలి.
నెక్స్ట్ క్వశ్చన్, ఇత్వ సంధిపై తప్పక సంధి జరగాలని నియమం లేదు, జరగవచ్చు జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని ఏమంటారు అంటే వైకల్పికం అంటారు. నిత్యం జరిగితే అంటే ఖచ్చితంగా జరిగితే నిత్యము, ఖచ్చితంగా జరగకపోతే నిషేధము, జరగవచ్చు జరగకపోవచ్చు అనేది వైకల్పికం, వేరే విధంగా జరిగితే అది బహుళకం అవుతుంది. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సంధి పదాల మధ్య ఈ అనే అదనంగా వచ్చి చేరడాన్ని ఎడాగమం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వలనం కంటే పట్టి అనే విభక్తి ప్రత్యయాలు ఏది అవుతాయి అంటే పంచమ విభక్తి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, చిలుకూరు దేవపుత్ర రచించిన మమకారం అనే పాఠము తాను రచించిన ఏ కథా సంపుటిలోనిది అంటే 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది అంటే ఆంధ్ర విష్ణు దేవాలయము కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో బోధించే పాఠ్యాంశాల ద్వారా సమాజానికి తగిన పౌరులను తీర్చిదిద్దే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి అనేది ఏ నిర్మాణ సూత్రం అనుసరిస్తుంది? ఏ నిర్మాణ సూత్రాన్ని అనుసరిస్తుంది అంటే మనకు సమాజ కేంద్రీకృతాన్ని అనుసరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంవత్సరం తర్వాత శీర్షిక పునరావృతం అయ్యే విధంగా పాఠ్య ప్రణాళిక నిర్మించే పద్ధతి ఏది అవుతుంది అంటే మనకు ఏకకేంద్రికత పద్ధతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఎన్ఈపి 1986 మౌలికాంశం కానిది ఏది మనకు మౌలికాంశం కానిది అవుతుంది అంటే అంతర్జాతీయ అవగాహన అనేది మనకు కానిది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అనగనగా రాగ మతిశైలిచు నుండు తినగ తినగ వేము తీయనుండు ఈ వాక్యానికి సంబంధించి మొరిషన్ సోపనం ఏది ఏది అవుతుంది అంటే మనకు వల్లె వేయడం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విరామ సమయ వినియోగానికి శిక్షణ, బి ప్రయోగాల కృత్యాలు ప్రాజెక్టులకు ప్రాధాన్యత, సి సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు, డి బడి బయట జ్ఞానం బడిలోకి తీసుకురావడం. ఇక్కడ మనకు సిడి అనేవి మనకు ఎన్సిఎఫ్లోనికి సంబంధించిన అంశాలు అవుతాయి. కావున సిడి కాదు, బిడి ప్రయోగాలు కృత్యాలు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడము అలాగే బడి బయట జ్ఞానం తీసుకురావడం అనేవి ఎన్సిఎఫ్లోని అంశాలుగా చెప్తాము. కావున బిడి ఆప్షన్ 4 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బార్ట్ సోపనాలలో బోధనోపకరణాలు వినియోగించి సోపనానికి ముందు సోపనం ఏదవుతుంది అంటే సన్నాహం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంటరీ దశ అని దేన్ని అంటారు అంటే 1 నుంచి 8 తరగతులను మనం ఎలిమెంటరీ దశ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 80% పాఠ్య ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా ఉండాలి, మిగిలిన 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని తెలియజేసింది ఎవరు అంటే మనకు ఎన్పిఈ 1986 తెలియజేస్తుంది. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక అంటే విద్యా ప్రణాళిక అంటే ఏమిటి అంటే విద్యార్థులకు పాఠశాల ఏర్పాటు చేసిన అనుభవాల సమాహారాన్ని విద్యా ప్రణాళిక అంటారు. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యా సంవత్సరంలో బోధించవలసిన విషయాలను సంబంధం ఉన్న అర్థవంతమైన భాగాలుగా విభజిస్తే దాన్ని ఏ విధంగా పిలవవచ్చు? సబ్ యూనిట్స్గా పిలవవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సబ్ యూనిట్స్ కాదు మనకు యూనిట్స్ అని పిలుస్తారు. ఆప్షన్ 135 క్వశ్చన్కి యూనిట్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం ఏర్పాటైన సంవత్సరం. జాతీయ విద్యా విధానం ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1986 ఏర్పాటు అయింది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక నిర్మాణము విద్యార్థి ఆసక్తులకు అవసరాలకు సామర్థ్యాలకు ప్రాముఖ్యత ఇస్తూ విద్యార్థిని ఆలోచింపజేసేదిగా చేయు కరికులం నిర్మాణ సూత్రం ఏదవుతుంది అంటే మనకు ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత సూత్రం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మైక్రో టీచింగ్పై పరిశోధనలు చేసిన వారు ఎవరు? మన దేశంలో మైక్రో టీచింగ్పై పరిశోధన చేసిన వారు ఎవరు అంటే పాసి మరియు జంగీరా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో శీర్షిక ఉపగమానికి సంబంధించిన వాక్యం ఏది అంటే పునర్విమర్శ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అని అన్నాడు. కానీ శీర్షిక ఉపగమంలో అసలు పునర్విమర్శ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, కన్నింగ్హామ్ నిర్వచనం ప్రకారం కళాకారునిగా పిలువబడేది ఎవరిని మనం కళాకారునిగా పిలుస్తాము అంటే ఉపాధ్యాయుడిని కళాకారుడిగా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్య విషయాలు కలిగిన ఒక సమైక్య భాగమే యూనిట్ అని ఎవరు చెప్పారు అంటే మనకు ప్రెస్టన్ తెలియజేశాడు. పరస్పర సంబంధము ప్రెస్టన్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్య సమాజంలో సమర్థవంతంగా జీవించడానికి కొన్ని ప్రవర్తన సామర్థ్యాలు ఆవశ్యకం. ఈ ప్రవర్తన సామర్థ్యాలను వృద్ధి చేసే
అభ్యసన అనుభవాల సమాహారమే దేమంటారు అంటే మనకు మూల పాఠ్య ప్రణాళిక అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణీత లక్ష్యాలను కృత్యాల ద్వారా నెరవేర్చడానికి తయారు చేసే పథకం ఏదవుతుంది అంటే పాఠ్య పథకం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపథక బోధన సోపానాలు అనుసరించి సరైనది ఏది సరైనది అవుతుంది అంటే పూర్వజ్ఞానం, ప్రవేశిక వ్యాసక్తి ఇది మనకు సరైనదే అవుతుంది. అలాగే విషయ నిరూపణ అనేది అంత్య వ్యాసక్తిలో కాదు, వికాస వ్యాసక్తిలో ఉంటుంది కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ బి సరికాదు. స్టేట్మెంట్ సి విషయ విశదీకరణ వికాస వ్యాసక్తి, స్టేట్మెంట్ సి సరైనదే. అంటే సిఏ లేదా ఏసి అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్, ప్రవేశ వ్యాసక్తుల వరుస క్రమం ఏమి అంటే పూర్వజ్ఞానము, ప్రేరణ, శీర్షిక, ప్రకటన. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ బోధన ప్రయోజనం ఏమి అంటే సాంప్రదాయ బోధనలో నాణ్యత పెరుగుతుంది, బోధన సామాగ్రి ఉపయోగించడంలో అవగాహన పెరుగుతుంది, క్రమశిక్షణ రాహిత్యాన్ని అరికట్టవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వార్షిక పథక తయారీలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కానిది ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కానిది అంటే విద్యార్థులు హాజరయ్యే దినాలు మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు వార్షిక ప్రణాళికలో. నెక్స్ట్ క్వశ్చన్, ఏకకేంద్ర ఉపగమంలోని లోపం ఏది మనకు ఏకకేంద్ర ఉపగమంలోని లోపము అంటే ప్రజ్ఞావంతులు విసుగుపడుతుంది. అంటే సంవత్సరం అదే రిపీటెడ్గా వస్తే కొత్తదనం లేదు కాబట్టి దాని ప్రజ్ఞావంతులకు విసుగుపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో దేనిని కరికులంగా పేర్కొంటారు? దేనిని మనం కరికులంగా పేర్కొంటారంటే విద్యా ప్రణాళికనే మనము కరికులంగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 1-2 తరగతులకు గణిత అభ్యసనం జరిగే విధానం ఏది మనకు గణిత అభ్యసనం విధానం జరుగుతుంది అంటే ఆట పాటల ద్వారా మనకు 1వ క్లాసు 2వ క్లాసుకు గణిత అభ్యసనం జరగాలి అని పేర్కొంటారు. ఇది మనకు ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము స్టార్ పబ్లికేషన్ అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ డిఎస్సి ఎగ్జామ్ జరిగేంత వరకు రాసుకోవాలి అంటే 9966883021 అనే నంబర్కి మెసేజ్ చేయండి. గ్రూప్లో జాయిన్ చేస్తాము. డైలీ ప్రతిరోజు 7 గంటలకు అప్లోడ్ చేసే ఎగ్జామ్ని మీరు ఫ్రీగా ఎటువంటి ఫీజు లేకుండా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.